బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంతకంటే ముందు ఒకసారి బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్లో మొత్తంలో కూడా ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటల్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక మన బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే, అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హంటింగ్టన్ బీచ్లో ఒక హెలికాప్టర్ బొమ్మలాగా గాల్లో గిరగిర తిరుగుతూ కుప్పకూలిపోయినటువంటి ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ప్రమాదంలో 5 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియో మన స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. పసిఫిక్ కోస్ట్ హైవే సమీపంలోని హంటింగ్టన్ స్ట్రీట్లో జరిగినటువంటి ఈ ప్రమాదం పైన హంటింగ్టన్ బీచ్ పోలీస్ డిపార్ట్మెంట్, అగ్నిమాపక విభాగం కూడా స్పందించాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, హెలికాప్టర్ దాంట్లో చిక్కుకున్నటువంటి 2 సురక్షితంగా బయటకు తీశామంటూ కూడా తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్నటువంటి వారితో పాటుగా అక్కడ స్థానికంగా నివసిస్తున్నటువంటి 3 వ్యక్తులకు గాయాలైనట్టుగా అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించామని తెలిపారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి పైన మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే అందలేదు. బట్ వారికి సంబంధించి చికిత్స అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా బీచ్ లో ఉన్నటువంటి కొందరు యువకులు హెలికాప్టర్ కూలిపోవడాన్ని గమనించి వెంటనే వీడియో తీశారు. తర్వాత దాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైరల్ వీడియో ప్రకారం ఇక్కడ హెలికాప్టర్ వెనక రోటర్లో సాంకేతిక లోపం వల్ల అది పక్కకు తిరుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా. తర్వాత అది గిరగిర తిరుగుతూ అక్కడే ఉన్నటువంటి తాడి చెట్ల పైన కుప్పకొలను కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇది బొమ్మ హెలికాప్టర్ కనుక మనం ఆడుకునేటువంటి హెలికాప్టర్ కనుక పైకి వెళ్ళిన తర్వాత గిరగిర తిరుగుతూ ఏ రకంగా కుప్పకొలుతుందో అలాంటి దృశ్యమే మనకు కనిపిస్తుంది. అసలు అది రియల్ హెలికాప్టర్ ఇలాంటి ప్రమాదానికి గురైందా అనేటువంటి ఆశ్చర్యం కూడా మనకు కలుగుతుంది. ఆ యొక్క దృశ్యాన్ని చూస్తే అంత డిఫరెంట్గా ఈ యొక్క హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. జస్ట్ అక్కడి నుంచి గాల్లోకి లేచిన తర్వాత, హెలికాప్టర్ గాల్లోకి లేచినటువంటి తర్వాత క్షణాల్లోనే అదే ప్రాంతంలో చక్కర్లు కొడుతూ గిరగిర తిరుగుతూ అక్కడే కూలిపోయినటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, అక్కడ హెలికాప్టర్లో ఉన్నటువంటి పైలట్ ఏ రకంగా దాన్ని ఆపరేట్ చేశారు, ఎందుకు ఇది కూలిపోయింది, ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ సమస్య ఎందుకు వచ్చింది ఏంటనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కానీ, బీచ్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ యొక్క ఘటన జరుగుతున్న సందర్భంలో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అది ఎక్కడ కూలి మా మీద పడుతుందో అని చెప్పేసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు అక్కడ కింద ఉన్నటువంటి చాలా మంది పబ్లిక్ కూడా. సో కానీ అప్పటికే కొంతమందికి అది తలిగినట్టుగా తెలుస్తుంది. హెలికాప్టర్ శకలాలు కానీ అందులో ఉన్న వ్యక్తులు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వారందరినీ కూడా ప్రస్తుతానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్స కొనసాగిస్తున్నారు. కాబట్టి దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు కూలింది, ఎందుకు అలా సాంకేతిక సమస్య వచ్చింది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరికొద్ది రోజులను బయట పెడతామంటున్నారు అధికారులు.